హెచ్సీఏ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో దర్యాప్తు చేసేందుకు ఈడీ రంగంలోకి దిగింది. ఘటనపై ప్రాథమిక సమాచారం ఇవ్వాలని సిఐడికి లేఖ రాసింది. ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టులు, వాంగ్మూలాలు తమకు ఇవ్వాలని కోరింది సిఐడి నుంచి వివరాలు రాగానే ఈడీ కేసు నమోదు చేయనుంది. ఇప్పటికే ఈ విషయంలో హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు సహా 5గురిని సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. హెచ్సీఏ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో దర్యాప్తు చేసేందుకు ఈడీ రంగంలోకి దిగింది. ఈ ఘటనపై ప్రాథమిక సమాచారం ఇవ్వాలని సిఐడికి లేఖ రాసింది. ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టులు, వాంగ్మూలాలు తమకు ఇవ్వాలని కోరింది. సిఐడి నుంచి వివరాలు రాగానే ఈడీ కేసు నమోదు చేయనుంది. ఇప్పటికే ఈ విషయంలో హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు సహా 5గురిని సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. హెచ్సీఏ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో దర్యాప్తు చేసేందుకు ఈడీ రంగంలోకి దిగింది. ఘటనపై ప్రాథమిక సమాచారం ఇవ్వాలని సిఐడికి లేఖ రాసింది. ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టులు, వాంగ్మూలాలు తమకు ఇవ్వాలని కోరింది. సిఐడి నుంచి వివరాలు రాగానే ఈడీ కేసు నమోదు చేయనుంది. ఇప్పటికే ఈ విషయంలో హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు సహా 5గురిని సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఆర్కే లైవ్ లో అందిస్తారు. ఆర్కే, ఓవర్ టు యూ. ఆల్రెడీ జగన్మోహన్ రావుకి 14 డేస్ రిమాండ్ హెచ్సీఏ వివాదంలో రిమాండ్ విధించారు. ఇప్పుడు కొత్తగా ఈడీ కూడా రంగంలోకి దిగింది. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఈరోజు హెచ్సీఏ వ్యవహారంలో 2 కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. మొదటిగా మనం మాట్లాడుకుంటే ఏదైతే కస్టడీ పిటిషన్కి సంబంధించి, అంటే ప్రస్తుతం ఏదైతే హెచ్సీఏ వ్యవహారంలో 5గురు నిందితులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా 14 రోజుల రిమాండ్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా సిఐడి మరికాసేపట్లో మల్కాజిగిరి కోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలు చేయబోతుంది. వీళ్ళని కస్టడీకి ఇవ్వాలంటూ కూడా, అంటే 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ అయితే దాఖలు చేయబోతోంది. దీనిపైన వాదోపవాదం సాగిన తర్వాత జడ్జి ఎలాంటి తీర్పు ఇస్తారు, 10 రోజుల పాటు కూడా వీళ్ళని కస్టడీకి ఇవ్వడం జరుగుతుందా, లేకపోతే వారం రోజుల పాటు ఇస్తారా, లేకపోతే అసలు ఇవ్వరా అనేది మరి కాసేపట్లో తేలిపోతుంది. అదే సమయంలో 5గురు నిందితులు ఉన్న వాళ్ళకి జగన్మోహన్ రావుతో సహా అందరికీ కూడా బెయిల్ ఇవ్వాలంటూ కూడా జగన్మోహన్ రావు తరపు న్యాయవాదులు అయితే మరి కాసేపట్లో వాళ్ళు కూడా మల్కాజిగిరి కోర్టులో పిటిషన్ వేసి వాళ్ళు కూడా దానిపైన వాదనలు చేయబోతున్నారు. మరి కాసేపట్లో దానికి సంబంధించిన పూర్తి తీర్పు కూడా రాబోతుంది. ఇక ఇదొక పరిణామం అయితే, మరొక పరిణామం మనం చూసుకుంటే ఈ వ్యవహారంలో హెచ్సీఏకి సంబంధించిన వ్యవహారంలో ఈడీ కూడా రంగప్రవేశం చేయడం జరిగింది. కొద్దిసేపటి కిందటే ఈడీ సిఐడి అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఈ వ్యవహారం మొత్తంలో దాదాపుగా 147 కోట్లకు సంబంధించిన వ్యవహారం, ఈ అక్రమాలు జరిగినట్టు ఇప్పటికే సిఐడి అయితే పేర్కొనడం జరిగింది. దానికి సంబంధించి ఈడీ మొత్తం వివరాలన్నిటి కూడా అడగడం జరిగింది. ప్రధానంగా ఎఫ్ఐఆర్ నుంచి మొదలుకొని ఇప్పటివరకు కూడా సిఐడి ఎలాంటి డాక్యుమెంట్లు సేకరించడం జరిగింది, ఎంతమంది వాంగ్మూలాలు సేకరించడం జరిగింది, పూర్తిగా కూడా హెచ్సీఏకి సంబంధించిన వ్యవహారంలో ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా పూర్తిగా తమకు ఇవ్వాలంటూ కూడా ఈడీ అధికారులు అయితే చెప్పడం జరిగింది. వాటన్నిటిని కూడా ఒకసారిగా పూర్తి స్థాయిలో తనిఖీ చేసుకున్న తర్వాత ఈడీ అధికారులు కూడా రంగంలో దిగబోతున్నారు. దీనిపైన కేసు ఫైల్ చేయబోతున్నారు. కేసు ఫైల్ చేసిన తర్వాత ఈడీ కూడా రంగంలో దిగితే మొత్తం 147 కోట్లకు సంబంధించిన వ్యవహారంలో వాస్తవానికి ఇప్పటివరకు కూడా సిఐడి అధికారులు దాదాపుగా 147 కోట్ల వరకు అంటూ కూడా తేల్చడం జరిగింది. కాబట్టి ఈడీ కూడా రంగంలో దిగితే ఇంకా మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో సిఐడి అధికారులు కూడా ఈరోజు ఏదైతే కస్టడీకి అడుగుతున్నారో, కస్టడీకి అడిగిన తర్వాత అక్కడ వాళ్ళు కూడా విచారించబోతున్నారు. వాళ్ళు కూడా విచారిస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా జరుగుతున్న ఓవరాల్ పరిణామాల్లో ప్రధానంగా కేవలం ఏదైతే టికెట్ల వ్యవహారంతో ప్రారంభమైన ఈ విజిలెన్స్ రిపోర్టు సిఐడికి సంబంధించిన మొత్తం కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇదంతా కూడా ఒక స్కామ్గా మారిందని చెప్పాల్సి ఉంటుంది. ఇటు తల్లిదండ్రుల
ఎవరైతే క్రికెట్ ఆడే వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కూడా మనీ వసూలు చేయడం జరిగింది. అలాగే స్టేడియం అభివృద్ధి కోసం నిధులు ఇస్తే అందులో కూడా కొంత స్కామ్ జరిగిందంటూ కూడా ఇప్పటికే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇటు సిఐడి విచారణలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఇక ఈడీ కూడా రంగప్రవేశం చేస్తే దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా హెచ్సిఏ వ్యవహారంలో ఇది ఒక కీలక పరిణామంగా అయితే చెప్పాల్సి ఉంటుంది. శ్రవంతి, అయితే ఆర్కే ఇప్పటి వరకు సిఐడి ఎటువంటి విషయాలను ఈడీకి అందజేసింది? జగన్మోహన్ రావు ఏమైనా కొత్త అప్డేట్స్ ఏమైనా ఇచ్చారా? ఏమైనా విషయాలు వెల్లడించారా? శ్రవంతి అయితే ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు కాబట్టి ఇంకా ఎలాంటి అప్డేట్స్ లేవు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సిఐడి అధికారులు విచారించిన అంటే ఏదైతే విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత విజిలెన్స్ రిపోర్ట్ దీనిపైన ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పిన తర్వాత విజిలెన్స్ రిపోర్ట్ని బేస్ చేసుకుంటూ కూడా సిఐడి ముందుకు వెళ్ళడం జరిగింది. సిఐడి కూడా పలు ఆధారాలను కూడా సంపాదించడం జరిగింది. మొత్తం ఈ వ్యవహారం మొత్తంలో కేవలం టికెట్లకు సంబంధించిన వ్యవహారమే కాదు, తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేయడం, అలాగే ఒక క్లబ్ని ఏర్పాటు చేసి క్లబ్కి సంబంధించి ఒక సిగ్నేచర్ ఫోర్జరీ చేయడం, ఇలాంటి వివరాలన్నింటినీ కూడా ఇప్పటికే సిఐడి అధికారులు సేకరించడం జరిగింది. కాబట్టి వీటన్నింటినీ కూడా క్రోడీకరించడంతో పాటు ఇంకా డెప్త్గా వెళ్ళాలంటే ఖచ్చితంగా కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అందుకనే కస్టడీని అడగడం జరిగింది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో విచారణ కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ కస్టడీకి ఇస్తే మాత్రం ఇంకా చాలా విషయాలు లోతుగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు 2 ఏళ్ల కిందట ఏదైతే దీనికి సంబంధించి 2 ఏళ్ళకు దాదాపుగా హెచ్సి అధ్యక్షుడై 2 ఏళ్ళు అవుతుంది. కాబట్టి ఎన్నికల దగ్గర నుంచి కూడా మొత్తం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే వరకు మొత్తం కూడా ఫ్రాడే జరిగింది అనేది హెచ్సికి సంబంధించి ఎవరైతే తెలంగాణ క్రికెట్ ఇప్పటి వరకు మనకు వచ్చిన ప్రాథమిక నివేదిక ప్రకారం 147 కోట్లు అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. అంటే సిఐడి కానీ ఏదైనా వెల్లడించిందా? అంటే ప్రాథమికంగా 145 కోట్లు అవకతవక జరిగిందని ఎవరైనా వెల్లడించారా బయటకు అఫీషియల్గా? శ్రవంతి అయితే అఫీషియల్గా ఇప్పటివరకు కూడా ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు. దీనికి సంబంధించి చారు సిన్హా కూడా అధికారిగా సిఐడి అధికారిగా ఉన్న చారు సిన్హా కూడా దీనికి సంబంధించి లోతైన దర్యాప్తు, ఎందుకంటే ఈ దర్యాప్తు పూర్తి కాకుండా ఎలాంటి సమాచారం కూడా బయటికి ఇవ్వరు. కాబట్టి ఇప్పటివరకు కూడా ఒక అనధికారి అంచనా ప్రకారం అంటే ఆఫ్ రికార్డ్ సోర్సెస్ ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపుగా 147 కోట్ల వరకు కూడా స్కామ్ జరిగింది అనేది బయటకైతే రావడం జరిగింది. ఇది ఇంకా ఎక్కువ కూడా జరిగి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకోసమే ఈ విచారణ కస్టడీకి సంబంధించి కస్టడీలోకి వీళ్ళని తీసుకుంటే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. అలాగే ఫోర్జరీకి సంబంధించిన అంశంలో కూడా ఏమైనా ఫోర్జరీకి సంబంధించిన అంశంలో కూడా ఏమైనా స్కామ్ జరిగిందా, ఈ వివరాలు అన్నింటినీ కూడా ఖచ్చితంగా కస్టడీకి తీసుకుంటేనే ఈ వివరాలు వెలుగులోకి అవకాశం ఉంది. ఈ వివరాలు ఏవైతే ఉంటాయో ఈ వివరాలని ఖచ్చితంగా ఈడీకి పూర్తి స్థాయిలో వీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం మొదటి నుంచి కూడా ఎంక్వైరీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి SRHలో టికెట్ల గొడవ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ 147 కోట్ల వరకు కూడా స్కామ్ జరిగింది అనేది ఏదైతే చెప్తున్నారో ఇక్కడ వరకు కూడా పూర్తి సమాచారాన్ని సేకరించి ఈ సమాచారం మొత్తం కూడా ఏదైతే ఈడీ అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈడీ అధికారులకు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు రంగంలో దిగడం జరుగుతుంది. అప్పుడు వీళ్ళని విచారించిన తర్వాత మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి చూసే అవకాశాలు అయితే ఉంటాయి. శ్రవంతి, అయితే ఇక్కడ కావ్య పాపను కూడా బెదిరించారు బీఆర్ఎస్ అండ్ కో అన్న విషయాలు కూడా మనకు వెలుగులోకి వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం? అయితే ఇది వాస్తవానికి హెచ్సిఏ వరకు మనం చూసుకుంటే మాత్రం కావ్య విషయంలో ఎలాంటి బెదిరింపులు జరగలేదు అనేది, ఎందుకంటే కావ్యకు సంబంధించిన విషయం అంటే SRH ఓనర్గా ఆమె ఉన్న సమయంలో కేవలం హెచ్సిఏ నుంచి మాత్రమే ఆమెకు బెదిరింపులు రావడం జరిగింది. ఇక ఇతర పర్సన్స్ అంటే ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కావచ్చు లేకపోతే ముఖ్యమైన నేతల నుంచి ఎలాంటి బెదిరింపులు రాలేదు. వాస్తవానికి దీనిపైన కూడా సిఐడి అధికారులు లోతైన విచారణ జరపడం జరిగింది. ఎవరైనా కేవలం హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు నుంచే ఈ 10% టికెట్లు రావడం జరిగిందా, లేకపోతే బీఆర్ఎస్ నేతల నుంచి కూడా ఏమైనా ఇలాంటి బెదిరింపులు రావడం జరిగిందా, లేకపోతే వాళ్ళ నుంచి ఏమైనా ఒత్తిడి వచ్చిందా అనే వివరాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ పార్టీలకి సంబంధం లేదు, కేవలం జగన్మోహన్ రావు నుంచి మాత్రమే కొంత బెదిరింపులు రావడం జరిగింది అనేది కావ్య కూడా చాలా తన విచారణలో చాలా స్పష్టంగా అయితే వాంగ్మూలంలో చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. శ్రవంతి, అయితే ఈ 10 ఏళ్లలో కేసీఆర్ 100 కోట్లు దోచిపెట్టారని ఒక ఆరోపణ కాగా, అంటే లైవ్ టెలికాస్ట్లు కూడా జగన్మోహన్ రావుకే అప్పగించారు అని ఇంకొకటి కూడా వినిపిస్తోంది. ఇందులో ఎంత వాస్తవాలు ఉన్నాయి? వాస్తవానికి హెచ్సిఏకి ఇటు ప్రభుత్వానికి వాస్తవానికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే హెచ్సిఏ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నది కేవలం ఇతను 2 ఏళ్ల కిందటే తీసుకోవడం జరిగింది. ఆ 2 ఏళ్ల దగ్గర నుంచి కూడా వీళ్ళకి అంటే ఏదైతే ప్రభుత్వానికి వీళ్ళకి ఒక సఖ్యత ఉంటుంది తప్ప ప్రభుత్వం డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇటు హెచ్సిఏలో ఉండదు. ఎందుకంటే మొత్తం కూడా ఇవన్నీ కూడా బీసీసీఐ అండర్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే బీసీసీఐ అండర్లో ఈ మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించిన
అసోసియేషన్లు రావడం జరుగుతుంది. కాబట్టి ఇటు రాష్ట్రాలు కొంత మద్దతుతో ముందుకు వెళ్తాయి తప్ప రాష్ట్రాల ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కడ కూడా ఏ క్రికెట్ అసోసియేషన్లో కూడా పూర్తి స్థాయిలో ఉండవు. వాళ్ళు పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇస్తారు. ప్రస్తుతం హెచ్సిఏ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రావుకి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ మద్దతుతోనే ఆయన గెలిచాడు, అది వాస్తవం. సో కాబట్టి అంతవరకు మాత్రమే ఉంటుంది, కానీ నేరుగా రాజకీయాల్లోకి ఈ హెచ్సిఏ అనేది ఇన్వాల్వ్ అయితే ఉండదు. శ్రవంతి. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్.